గ్రామస్తులంతా గుమిగూడి ఆ ముసలాయన్ను ఏమైంది, ఏంటి నీలో ఈ మార్పు అని అడిగారు. అందుకు ముసలాయన ఇలా సమాధానమిచ్చాడు, ఏమీ లేదు, 80 ఏళ్ళు నేను సంతోషం ఆనందం గురించి వెతుకుతూ వస్తున్నాను, కానీ నాకు సంతోషం దక్కలేదు. ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని వెతకడం మానేసి కేవలం నా జీవితాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాను, అందుకే సంతోషంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు. ఈ విషయం వినగానే ఊళ్ళో జనానికి ఒక్కసారి వెలుగు వచ్చినట్టు అనిపించింది. అయితే సంతోషం ఆనందం కోసం వెతకడం మానేసి మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ఆస్వాదిస్తే అందులో సంతోషం ఆనందం వాటంతట అవే వస్తాయి. కాబట్టి మీకున్న బాధను విడిచిపెట్టి మీకు జరుగుతున్న విషయంలోనే సంతోషాన్ని ఆనందాన్ని వెతకడం ప్రారంభించండి. బాధ దానంతటదే బరువుగా దూరం అవుతుంది.